Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. And I welcome you all to the Hindu analysis for 11th of December 2024. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. సో మన ఛానల్ వచ్చేసి తెలుగు కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో who are preparing for UPSC, సో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ని మనము బైలింగ్వల్, దట్ ఇస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ సమ్ టైమ్స్ తెలుగులో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, సో యూ విల్ బి డెఫినెట్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ అవర్ ఛానల్స్ అండ్ ఆల్సో ఫ్యూచర్ లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ తో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి సో కైండ్లీ క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో డీపెనింగ్ ఇండియా స్టెప్స్ యాజ్ కీ స్పేస్ ఫేరింగ్ నేషన్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ఆర్టికల్లో రైటర్ హ్యాస్ బీన్ ఫోకసింగ్ అపాన్ ద స్పేస్ సెక్టర్ అనమాట. సో బేసిక్ గా హీఈస్ టెల్లింగ్ దాట్ మన స్పేస్ సెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ టెక్నాలజీ అనేది అవసరం. టెక్నాలజీ అనేది అవసరం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్రోకి చాలా ఫండింగ్ చేస్తూ వచ్చింది చాలా రోజుల నుంచి. అండ్ ఇస్రో హెస్ ఆల్సో బీన్ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ ఇట్ హెస్ ఎలివేటెడ్ ఇండియాస్ పొజిషన్ టు అ టాప్ నాచ్ పొజిషన్ ఫ్రమ్ ది స్పేస్ సెక్టర్, ఎస్పెషలీ స్పేస్ సెక్టర్ లో ఒక మంచి పొజిషన్ లోకి తీసుకెళ్లింది. కానీ దెర్ ఈస్ అ కన్సర్న్ విచ్ ఇస్ షేర్డ్ బై ది ఆథర్ ఆర్ రైటర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో మనం ఏంటంటే ఎక్కువగా ఇస్రో మీదే డిపెండ్ అవుతున్నాం ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్పేస్ సెక్టర్, సో విచ్ ఇస్ నాట్ రైట్. సో ఇప్పుడు మీరు డిఫరెంట్ కంట్రీస్ తీసుకుంటే, యుఎస్ఏ లాంటి కంట్రీస్ తీసుకుంటే, దే ఆర్ డెవలపింగ్ ద స్పేస్ సెక్టర్ త్రూ ద ప్రైవేట్ సెక్టర్ ఆల్సో. ఓకే, సో మనము ఓన్లీ ఇస్రో మీద డిపెండ్ అవుతున్నాం, బట్ యుఎస్ లాంటి కంట్రీస్ ఆర్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద ప్రైవేట్ సెక్టర్. సో దాన్ని కాంటెక్స్ లోకి తీసుకొస్తూ హీ హెస్ బీన్ కంపేరింగ్ ది రాకెట్స్ దట్ ఆర్ డెవలప్డ్ బై బోత్ ద నేషన్స్. సో మీరు రాకెట్స్ చూసుకుంటే రీసెంట్ గా స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఒక రాకెట్ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ టేకెన్ ఇట్స్ జర్నీ. ఓకే, ఆల్రెడీ అది దాని జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ రిటర్న్ బ్యాక్ టు ద ఎర్త్. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని అంటాం అనమాట. రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి? ఏదైనా రాకెట్ ని మనము మన మిషన్ ద్వారా మన మిషన్ కోసం, మన ఆబ్జెక్టివ్ కోసం మనం సెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్ డూయింగ్ ఇట్స్ వర్క్, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద ఎర్త్, సో వితౌట్ క్రియేటింగ్ అ స్పేస్ జంక్, ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద ఎర్త్, దాన్ని మనం మళ్ళీ యూజ్ చేయగలిగితే దాన్నే మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ విల్ డెఫినెట్లీ గెట్ రెడ్యూస్డ్. ఓకే, సో దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఒక ఆస్పెక్ట్ అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పేలోడ్ దట్ ద రాకెట్ విల్ క్యారీ. సో మన దగ్గర చూసుకుంటే ఎక్కువ పేలోడ్ కెపాసిటీ ఉన్న రాకెట్స్ ఏంటి? జిఎస్ఎల్వి అండ్ దాంట్లో కూడా ప్రో వర్షన్ అనుకుంటే జిఎస్ఎల్వి మార్క్ 3, ఓకే, అండ్ ఆల్సో పిఎస్ఎల్వి. అండ్ ఇస్రో కూడా ఒక ఎక్కువ వెయిట్ ని హోల్డ్ చేసే ఒక పర్టికులర్ రాకెట్ ని డెవలప్ చేస్తుంది. దట్ ఈస్ ద లాంచ్ వెహికల్ నేమ్ ఇస్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటాం, ఎన్జిఎల్వి. బట్ ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ డెవలప్డ్, ఇట్ ఈస్ అండర్ డెవలప్మెంట్. ఓకే, ఇట్ మే టేక్ 8 more years టు గెట్ ఫుల్లీ డెవలప్డ్. ఓకే, ఇది మొత్తం డెవలప్ అవ్వాలంటే ఇంకో 8 years పడే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని చెప్తూ మళ్ళీ అగైన్ యుఎస్ఏ యొక్క స్పేస్ ఎక్స్ కి సంబంధించిన స్టార్షిప్ అనే రాకెట్ ని కంపేర్ చేయడం జరిగింది రైటర్. సో ఈ స్టార్షిప్ అనే రాకెట్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ 1,00,000 టన్నులను మోయగలుగుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎన్జిఎల్వి ఇంకో 8 years పడుతుంది మనకి. ఈ 8 years తర్వాత డెవలప్ చేయబోయే ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ అ రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఓకే, దీన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ విల్ క్యారీ మోర్ దెన్ 10 tons. ఓకే, సో జీటీఓ, ఓకే, మనం జీటీఓలోకి పంపిస్తే 10 tons వరకు కూడా అది క్యారీ చేయగలుగుతుంది. ఒకవేళ లో అర్త్ ఆర్బిట్ వైపు మనకు పంపిస్తే మాత్రం 20 tons వరకు ఇది క్యారీ చేయగలుగుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ సెక్టర్ రాకెట్ అయిన స్టార్షిప్ ఏదైతే ఉందో యుఎస్ కి సంబంధించి 1,00,000 టన్నుల వాళ్ళకి తీసుకెళ్తుంది లో ఎర్త్ ఆర్బిట్ కి. ఓకే, విచ్ ఇస్ వెరీ 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 హై. ఓకే, వెల్ కంపేరింగ్ విత్ ది ఎన్జిఎల్వి విచ్ ఇస్ గోయింగ్ టు డెవలప్ ఆఫ్టర్ 8 years. ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది అది. ఓకే, డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది, ఇట్ హాస్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. అంటే ఇక్కడ ఏంటి, మనకు కూడా ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం. ప్రైవేట్ సెక్టర్ ని మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా ఇన్సెంటివైజ్ చేసి వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేసినట్టయితే మన ఇస్రో మీద డిపెండెన్సీ అనేది తగ్గి వీల్ ఆల్సో బికమ్ ఈక్వలీ కాంపిటెంట్ విత్ అదర్ కంట్రీస్ అని చెప్పేసి రైటర్ చెప్పడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్స్ సీ ది ఆర్టికల్, ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ మోర్ డీటెయిల్. So this particular article is important in GS3 point of view, space technology or science and technology లో space technology భాగంగా మనకి ఇది యూజ్ అవుతుంది.
సో లెట్ us see some organizational setup of ISRO. ఇస్రోకి సంబంధించిన ఆర్గనైజేషన్ సెటప్ చూద్దాం ఒకసారి. సో ఇస్రో ఏదైతే ఉంటుందో దీన్ని మనం 1969లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. అప్పుడు మనకి స్పేస్ కి సంబంధించి సపరేట్ మినిస్ట్రీ అనేది లేదనమాట. ఓకే సారీ, సపరేట్ డిపార్ట్మెంట్ అనేది లేదు ఇనిషియల్ గా ఇస్రో మనం తీసుకొచ్చినప్పుడు. సో ఇట్ వాస్ బేసికలీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో దాని తర్వాత వెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ని మనం క్రియేట్ చేసిన తర్వాత దీని కిందికి మనం తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఇట్ రిపోర్ట్స్ డైరెక్ట్లీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉంటుందో 1972లో మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇస్ అ అపెక్స్ బాడీ విచ్ విల్ కంట్రోల్ ఆల్ ది విచ్ విల్ గవర్న్ ఆల్ ది స్పేస్ యాక్టివిటీస్ అనమాట. అండ్ స్పేస్ కి సంబంధించిన పాలసీస్ ని కూడా ఫార్ములేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఉంటుంది. సో ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేది ఇట్స్ అన్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ది శాటిలైట్ అనమాట. సో శాటిలైట్ లాంచెస్ కమర్షియల్ గా వేరే ఎవరైనా చేయాలి అనుకుంటే దాన్ని కోఆర్డినేట్ చేసేది ఎవరంటే యాంట్రిక్స్ అనమాట. సో దీన్ని మనం 1992లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ NSIL అనేది ఉంటుంది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటాం. ఇది రీసెంట్ గా క్రియేట్ అయిన బాడీ, 2019లో క్రియేట్ అయిన బాడీ అనమాట. ఓకే, సో ఇదేంటంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, ఓకే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ని ఎంకరేజ్ చేస్తుంది. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ని మెయిన్ గా శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కి సంబంధించిన దాంట్లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ని ప్రమోట్ చేస్తుంటుంది NSIL. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇన్ స్పేస్ అనేది కూడా డెవలప్ అయింది. ఇది మోస్ట్ రీసెంట్ 2020లో సెటప్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ పర్టికులర్ ఇన్ స్పేస్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ కంపెనీస్ కి ఫెసిలిటేషన్ ఇస్తుంది అనమాట. ఇట్ విల్ ఫెసిలిటేట్ ద ప్రైవేట్ కంపెనీస్ ఇఫ్ దే వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పేస్ సెక్టర్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బాడీస్ విచ్ ఆర్ దేర్ అండర్ దిస్ పర్టికులర్ ఏమంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఆర్ ఆర్గనైజేషనల్ సెటప్ లో మనము ఈ బాడీస్ గురించి చదవాలన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు పైన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది రన్ అవుతుంది అనమాట. సో దీంట్లో డిఫరెంట్ ఆటోనామస్ బాడీస్ కూడా ఉంటాయి. అండ్ అందులో భాగంగా ఇన్ స్పేస్ ఉంటుంది, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇస్రో అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో యాంట్రిక్స్, ఓకే, అండ్ ఆల్సో NSIL. ఓకేనా, సో దాని తర్వాత కింద ఇస్రో కౌన్సిల్ అనేది ఇస్రో కౌన్సిల్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో అదర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, we are not going into details of the topic because this is not a GS class. Okay, general studies class కాదు, current affairs class కాబట్టి బ్రీఫ్ గా బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తున్నాం. ఓకే, సో ఈ పర్టికులర్ ఇస్రో యొక్క విషన్ ఏంటంటే టు హార్నెస్ స్పేస్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. సో స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయాలి, ఎందుకు? ఫర్ ద లార్జర్ గుడ్ ఆఫ్ ద సొసైటీ, నేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం స్పేస్ టెక్నాలజీని హార్నెస్ చేయాలి అనేది దీని యొక్క విజన్. అండ్ ఆల్సో ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అడ్వాన్స్ చేయాలి. స్పేస్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అడ్వాన్స్ చేయాలి, ప్రమోట్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో స్పేస్ టెక్నాలజీలో వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మనకంటూ మన సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి. వీ హ్యావ్ టు అచీవ్ ద సెల్ఫ్ రిలయన్స్ ఎస్పెషల్లీ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ అని చెప్పేసి ఇంకో విజన్ అనమాట. సో మరి ఇస్రో యొక్క మెయిన్ అచీవ్మెంట్స్ చూసుకుంటే ఎర్లీ మైల్ స్టోన్ చూసుకుంటే ఇనిషియల్ స్టేజెస్ లో మనకి 1975లో ఆర్యభట్టాన్ని లాంచ్ చేశాం. సో ఈ ఆర్యభట్ట లాంచ్డ్ బై సోవియట్ యూనియన్ హెల్ప్ తో మనం దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఆర్యభట్ట అనేది ఇట్స్ అ ఫస్ట్ శాటిలైట్ దట్ వాస్ డెవలప్డ్ బై ఇస్రో, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ శాటిలైట్ దట్ వాస్ డెవలప్డ్ ఇన్ 1975 బై విత్ ద హెల్ప్ ఆఫ్ సోవియట్ యూనియన్ బై ఇస్రో అనమాట. నెక్స్ట్ సో రోహిణి RS-1, సో దీన్ని మనము 1980లో తీసుకురావడం జరిగింది. సో దీన్ని మనము SLV-3, ఓకే శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 ద్వారా మనం దీన్ని తీసుకెళ్లడం జరిగింది అనమాట స్పేస్ లోకి, ఆర్బిట్ లోకి. ఓకే, సో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ టు ఆర్బిట్ యూజింగ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3. ఓకే, ఆర్యభట్ట రోహిణి RS-1 గుర్తుపెట్టుకోండి. సో మరి మనం రీసెంట్ అచీవ్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఇస్ 2008లో మనము చంద్రయాన్ 1 ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. చంద్రయాన్ 1 ద్వారా సో ఇదేంటి? సో దిస్ ఇస్ అ మిషన్ టువర్డ్స్ ద మూన్ కి సంబంధించిన మిషన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ ని డిస్కవర్ చేసింది అనమాట ఈ పర్టికులర్ చంద్రయాన్ 1. ఓకే, దీన్ని మనము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ఆల్సో నాసాతో కొలాబరేట్ అయ్యి ఈ పర్టికులర్ అచీవ్మెంట్ ని మనం అచీవ్ చేసామన్నమాట. నెక్స్ట్ 2013లో మంగళ్యాన్ దట్ ఇస్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇండియా హెస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు సక్సీడ్ ఇట్స్ మార్స్ మిషన్ అని చెప్పొచ్చు. సో ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఫస్ట్ కంట్రీ టు సక్సీడ్ ఇట్స్ మార్స్ మిషన్ అంటే ఏంటి? ఫస్ట్ లాంచ్ లోనే మనం సక్సీడ్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ వీ హ్యావ్ అచీవ్ దిస్ ఓన్లీ ఎట్ $74 million ఓన్లీ. ఓకే, అంటే 450 crores లో మనం దీన్ని అచీవ్ చేసేసాం అనమాట.
నెక్స్ట్ రీసెంట్ అచీవ్మెంట్స్ లో చూసుకుంటే 2023లో ఆగస్ట్ 23 నాడు చంద్రయాన్ 3ని మనం లాంచ్ చేసాం, మనకు తెలిసిందే. సో ఇట్ హ్యాస్ ల్యాండెడ్ నియర్ ద మూన్ సౌత్ పోల్. ఓకే, సో ఇండియా బికేమ్ ఫోర్త్ నేషన్ టు అచీవ్ ద సక్సెస్ఫుల్ మూన్ ల్యాండింగ్ కి సంబంధించి సక్సెస్ఫుల్ నేషన్స్ లో ఫోర్త్ నేషన్, బట్ సౌత్ పోల్ లో ల్యాండ్ అయిన ఫస్ట్ నేషన్ అనమాట. ఓకే, ఇండియా బికమ్ ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ నియర్ ద సౌత్ పోల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 2023లో ఆదిత్య L1 ని కూడా మనం లాంచ్ చేసాం. దానికన్నా ముందు ఆస్ట్రోసాట్ 2015లో. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ మల్టీ వేవ్లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ అనమాట. ఓకే, అండ్ ఆదిత్య L1 వచ్చేసి మనకి సోలార్ మిషన్. ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఇండియన్ సోలార్ మిషన్ అని చెప్పొచ్చు. సో ఇదేంటంటే సన్ యొక్క కరోనా అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది లేయర్స్ ఆఫ్ ది సన్ అనమాట. సో దాన్ని మనం స్టడీ చేయడానికి పంపించాలి. దాన్నే కాదు, సోలార్ విండ్స్ ని ఫ్లేట్స్ ని కూడా అబ్జర్వ్ చేయడానికి మనము ఈ ఆదిత్య L1 మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది, అండ్ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఓకే, సో మరి ఇస్రో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కూడా చూడడం ఇంపార్టెంట్. ఓకే, ఒకటి వచ్చేసి టెక్నాలజికల్ బ్యారియర్స్. సో క్రయోజెనిక్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ 2014 వరకు మనం డీలే చేయడం జరిగిందనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. సో మనము రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ని మనం ఇంకా ఎక్కువగా డెవలప్ చేయలేదు. సో దే ఆర్ స్టిల్ ఇన్ ద డెవలపింగ్ స్టేజ్ కాబట్టి దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో ఇదేం చేస్తుంది, స్పేస్ జంక్ ని క్రియేట్ చేస్తుంటుంది. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ని మనం తీసుకురాకపోతే ఇట్ విల్ క్రియేట్ స్పేస్ జంక్. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో వీ హ్యావ్ కాంప్లెక్సిటీస్ విత్ రిగార్డ్స్ టు సపోర్ట్ సిస్టమ్స్ అనమాట. గగన్యాన్ లాంటివి మనం లాంచ్ చేయడంలో సపోర్ట్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా లేదు మనకి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది టెక్నాలజికల్ బ్యారియర్స్. సో ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కూడా ఉన్నాయి. సో స్పేస్ బడ్జెట్ చూసుకుంటే 2023-2024 నాటికి 13,949 crores మాత్రమే మనం స్పేస్ బడ్జెట్ కి అలొకేట్ చేసాం. ఆన్ ది అదర్ హ్యాండ్ $25 billion నాసా అలొకేట్ చేసింది. సో ఇట్ ఈస్ వెరీ మైన్యూట్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ది అదర్ కంట్రీస్. ఓకే, ఫినాన్షియల్ కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ రైజింగ్ కాంపిటీషన్. సో మెయిన్లీ ప్రైవేట్ ప్లేయర్స్ లైక్ స్పేస్ ఎక్స్ అండ్ బ్లూ ఆరిజిన్ రావడం వల్ల కాంపిటీషన్ కూడా చాలా పెరిగిందనే చెప్పొచ్చు. ఓకే, అండ్ గ్లోబల్ లాంచ్ మార్కెట్ కూడా చాలా క్రౌడీగా మారిపోయింది. సో లాట్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఇస్రో ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ స్పేస్ డెబ్రిస్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు సో దెర్ ఈస్ అ నీడ్ ఫర్ బెటర్ ఆర్బిటల్ డెబ్రిస్ అనమాట. సో బెటర్ ఆర్బిటల్ డెబ్రిస్ ట్రాకింగ్ అనేది మనకు అవసరం. సో దానికి సంబంధించిన టెక్నాలజీని, దాన్ని మిటిగేట్ చేయడానికి కావాల్సిన మెజర్స్ ని కూడా మనం డెవలప్ చేయాలి. ఓకే, స్పేస్ జంక్ వల్ల మన మిషన్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయినా కానీ కొలైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దిస్ మే లీడ్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ద మిషన్. మనం అంతా ఖర్చు పెట్టుకుని అక్కడ పంపిస్తాం. సో స్పేస్ జంక్ వల్ల ఇంకా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్. ఇండియాస్ కంపెనీస్ వచ్చేసి దే ల్యాక్ ఎక్స్పర్టీస్ అనమాట రాకెట్ టెక్నాలజీ అండ్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, మెయిన్లీ ప్రైవేట్ కంపెనీస్. సో వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం, లేకపోతే ఏదైనా స్టెప్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటివరకు మనం లాంచ్ చేసిన ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ వచ్చేసి ఆల్రెడీ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 లాంచ్ చేసాం. మార్స్ కి సంబంధించి మంగళయాన్ లాంచ్ చేసాం. ఓకే, 2013 ఆ టైంలో. ఆదిత్య L1 2023లో లాంచ్ చేయడం జరిగింది. L1 లాగ్రేంజ్ పాయింట్ 1 దగ్గర మనం లాంచ్ చేసాం. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లో కార్టోసాట్ సిరీస్ ని మనం లాంచ్ చేసాం. రీసాట్ సిరీస్ ని మనం లాంచ్ చేసాం. ఓకే, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ లో గగన్యాన్. సో దిస్ ఈస్ యెట్ టు బి డన్. 2025 లో లాంచ్ చేయబోతున్నాం. దీని ద్వారా మనం 3 ఆస్ట్రోనట్స్ ని స్పేస్ కి పంపించాలనుకుంటున్నాం అనమాట. సో ఈ 3 ఆస్ట్రోనట్స్ నేమ్స్ ఆల్రెడీ చెప్పారు, లైక్ అనౌన్స్ చేశారు కదా. సో వాళ్ళు ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. ఓకే, ఒకసారి మనం లాంచ్ వెహికల్స్ గురించి ఒక క్విక్ గ్లాన్స్ అనేది చూద్దాము. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద లాంచ్ వెహికల్స్, ఫర్ ద ఫస్ట్ టైం మనం SLVs ని డెవలప్ చేసాం. SLVs వచ్చేసి పేలోడ్ అవి ఎంత క్యారీ చేయగలుగుతుంది అంటే 40 kgs వరకు లో అర్త్ ఆర్బిట్ వరకు క్యారీ చేయగలుగుతుంది అనమాట. సో దీన్నే మనం శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. సో ఆల్మోస్ట్ స్టేటస్ వచ్చేసి రిటైర్డ్ అనమాట. సో రోహిణి RS-1 లాంటి మిషన్స్ ని దీని ద్వారా మనం లాంచ్ చేసాం. ASLV అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఏంటంటే లో అర్త్ ఆర్బిట్ కి 150 kgs వరకు తీసుకెళ్లగలుగుతుంది. నెక్స్ట్ పిఎస్ఎల్వి అంటే మనకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని ద్వారానే మనం చంద్రయాన్ 1 ని మంగళయాన్ ని తీసుకొచ్చాం. సో దిస్ ఇస్ స్టిల్ ఇన్ ది ఆపరేషనల్ స్టేజ్, అంటే దీన్ని ఇంకా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మనం దీని ద్వారా వీ కెన్ యాక్చువల్లీ టేక్ 1750 kg పేలోడ్ కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. GSLV అంటే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఆల్మోస్ట్ GTO ఆర్బిట్ వరకు 2500 kgs వరకు ఇది క్యారీ చేయగలుగుతుంది. సో దీని ద్వారా చంద్రయాన్ 2 ని, GSAT సిరీస్ ని కూడా మనం లాంచ్ చేసాం. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద ఆపరేషనల్ స్టేజ్. GSLV Mark 3 సో ఇంకొంచెం ఎక్కువగా క్యారీ చేయగలుగుతుంది. GTOకి 4000 వరకు తీసుకెళ్తుంది.
అండ్ ఎల్ఈఓకి 10,000 kgs వరకు కూడా తీసుకెళ్తుంది. చంద్రయాన్ 3, ఆదిత్య L1 ఇలాంటివి మనం దీంతో లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్ లాంచెస్ ఇవి గుర్తుపెట్టుకోండి. SSLV వచ్చేసి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఎల్ఈఓ దగ్గరికి 500 kgs వరకు తీసుకెళ్తుంది అనమాట. SSLV D1 అనేది వన్ ఆఫ్ ది నోటబుల్ మిషన్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో స్టిల్ ఇన్ ది ఆపరేషనల్ స్టేజ్. సో NGLV నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. సో అబౌట్ దిస్ ఓన్లీ ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్. ఓకే, దీని గురించి నేను మాట్లాడుతున్నాను ఇంతకు ముందు. 10 to 20 tons వరకు ఇది క్యారీ చేయగలుగుతుంది. సో ఫ్యూచర్ లో వచ్చే గగన్యాన్ కానివ్వండి, మూన్ మిషన్స్ కానివ్వండి, మార్స్ మిషన్స్ కానివ్వండి, అవన్నీ దీంతో లాంచ్ చేయాలనుకుంటున్నాం. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద డెవలప్మెంట్ స్టేజ్. అండ్ ఆల్సో రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కూడా స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద డెవలప్మెంటల్ స్టేజ్ అనమాట. ఓకే, సో ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏముంటుంది? సో ఇస్రోస్ రోడ్ మ్యాప్ ఫోకసెస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఇండియాస్ క్యాపబిలిటీ ఇన్ మెయిన్లీ ఇన్ ద స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. సో ఫ్యూచర్ లో మనం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్స్ ని తీసుకురాబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గగన్యాన్ మిషన్ 2025 వరకు మనం అచీవ్ చేయాలనుకుంటున్నాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ ఫస్ట్ క్రూడ్ మిషన్ అనమాట. సో దీని ద్వారా మనం 3 ఆస్ట్రోనట్స్ ని పంపించాలనుకుంటున్నాం టు లో ఎర్త్ ఆర్బిట్. ఓకే, సో దీని ద్వారా మనం క్రూ మాడ్యూల్స్ అండ్ దానికి సంబంధించిన టెక్నాలజీస్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ని, ఎస్కేప్ సిస్టమ్స్ వీటన్నిటిని మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో 2030 కల్లా స్పేస్ స్టేషన్ ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం, స్పేస్ స్టేషన్ ని. ఓకే, సో ఇదేంటంటే ఇండియా ఇస్ గోయింగ్ టు డెవలప్ స్పేస్ స్టేషన్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ హ్యూమన్ ప్రెజెన్స్ ఇన్ ద స్పేస్. సో చాలా వరకు అక్కడ ఉండి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఆస్ట్రోనట్స్. ఓకే, సో దీనికి సంబంధించి గాను మైక్రోగ్రావిటీకి సంబంధించి, ఆస్ట్రోఫిజిక్స్ కి సంబంధించి, మెటీరియల్ సైన్స్ కి సంబంధించిన రీసెర్చ్ వాళ్ళు చేయగలుగుతారు. సో డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించి చంద్రయాన్ సిరీస్ ని లాంచ్ చేసాం. చంద్రయాన్ 3 ని ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా సౌత్ పోల్ లో ల్యాండ్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లోనార్ మిషన్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ రిసోర్స్ మ్యాపింగ్ అండ్ ఆల్సో సస్టైనబుల్ ఎక్స్ప్లోరేషన్ చేయాలనుకుంటున్నారు. అండ్ 2028 కల్లా శుక్రయాన్ 1. ఓకే, సో దిస్ ఇస్ ద వీనస్ మిషన్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్లానెటరీ మిషన్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫస్ట్ వీనస్ మిషన్ దట్ ఈస్ గోయింగ్ టు బి సెంట్ బై ది ఇండియా అనమాట. సో దీని ద్వారా అట్మాస్ఫియర్ ని, ఒక వీనస్ కి సంబంధించిన అట్మాస్ఫియర్ ని, సర్ఫేస్ ని, క్లైమేటిక్ కండిషన్స్ ని స్టడీ చేస్తారు. మంగళయాన్ 2 ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మార్స్ ఆర్బిటర్ మిషన్ 2 అనమాట. ఆల్రెడీ ఫస్ట్ 2013 లో లాంచ్ చేశాం కదా. సో సెకండ్ మిషన్ మనం మార్స్ కి సెండ్ చేయాలనుకుంటున్నాం. న్యూ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని, ఓకే, అడ్వాన్స్ స్టడీస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఆస్ట్రాయిడ్ మిషన్స్ ని కూడా మనం సెండ్ చేయాలనుకుంటున్నాం. సో రిసోర్స్ ఐడెంటిఫికేషన్ కోసం, ప్లానెటరీ డిఫెన్స్ కోసం దీన్ని మనం లాంచ్ చేయాలనుకుంటున్నాం. సోలార్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించి 2023లో ఆదిత్య L1 ని మనం తీసుకురావడం జరిగింది. ఓకే, ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఇది రన్ అవుతుంది. సో దిస్ ఈస్ టు స్టడీ కొరోనల్ మాస్ ఎజెక్షన్, సోలార్ విండ్స్, సోలార్ ఫ్లేర్స్, వీటిని స్టడీ చేయడానికి ఆదిత్య 1 ని మనం లాంచ్ చేస్తాం. సో శాటిలైట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? సో బేసిక్ గా శాటిలైట్ అప్లికేషన్స్ ఏంటి? ఒకటి వచ్చేసి ఎర్త్ అబ్జర్వేషన్ చేయొచ్చు వాళ్ళు. మెయిన్లీ కార్టోసాట్ సిరీస్ కానివ్వండి, రీసాట్ సిరీస్ ఏవైతే ఉంటాయో వాటిలలో అడ్వాన్స్డ్ ఇమేజింగ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. సో దానివల్ల మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం, ప్రెసిషన్ అగ్రికల్చర్ లో యూజ్ చేసుకోవచ్చు, అర్బన్ ప్లానింగ్ కి యూజ్ చేసుకోవచ్చు, క్లైమేట్ చేంజ్ మానిటరింగ్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బికాస్ దే ఆర్ అబ్జర్వింగ్ ద ఎర్త్, క్లైమేట్, వెదర్ అండ్ ఆల్సో రిసోర్సెస్. నావిగేషన్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేవిక్ లాంటి సిరీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటాము. సో ఇవేంటంటే బేసిక్ గా మనకి నేవిగేషన్ కోసం యూజ్ అవుతాయి. ఓకే, సో దిస్ విల్ ఇంటిగ్రేట్ విత్ ద గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ ఆల్సో, సో దాట్ వీ కెన్ అడ్వాన్స్ అవర్ యూజబిలిటీ. కమ్యూనికేషన్ శాటిలైట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జనరేషన్ జీసాట్ శాటిలైట్స్ కానివ్వండి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే రూరల్ కనెక్టివిటీ, ఓకే, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని అందజేస్తాయి, డిఫెన్స్ కమ్యూనికేషన్స్ లో హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ బేసిక్ గా కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని. సో నెక్స్ట్ వన్ ఇస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. సో దీంట్లో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ని లాంచ్ చేశాం. సో ఫుల్ స్కేల్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ ది రీయూజబుల్ లాంచ్ వెహికల్, మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్ ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కోసం రీసెర్చ్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ లో కూడా శాటిలైట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సెక్యూర్ శాటిలైట్ బేస్డ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఓకే, అండ్ ఆల్సో వీటి ద్వారా మనం సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి కాపాడుకోగలుగుతాము. ఓకే, ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్ ని కూడా మనం డెవలప్ చేయగలుగుతాం. ఓకే, స్మాల్ శాటిలైట్ టెక్నాలజీని కూడా మనం డెవలప్ చేయాలనుకుంటున్నాము. సో స్మాల్ శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ రైజింగ్ డిమాండ్ ఫర్ లో కాస్ట్ సొల్యూషన్. సో తక్కువ కాస్ట్ లోనే మనము శాటిలైట్స్ ని లాంచ్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే, శాటిలైట్ కాన్స్టిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఫర్ ఇన్ఫర్మేషన్, లైక్ ఏమంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రిమోట్ సెన్సింగ్ కోసం, 5G నెట్వర్క్స్ కోసం. సో ఇవన్నీ సర్వీసెస్ కోసం కూడా మనకి శాటిలైట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. సో ఇదేంటంటే బేసిక్ గా హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ అనమాట, టు రిప్లేస్ GSLV Mark 3 దట్ వీఆర్ యూజింగ్. ఓకే, సో ఇది బేసిక్ గా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ ని లాంచ్ చేయడానికి, లూనర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ ని లాంచ్ చేయడానికి, కమర్షియల్ శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి కూడా NGLV అనేది మనకు బేసిక్ గా యూజ్ అవుతుంది. సో ఇది 10 to 20 tons వరకు లో ఎర్త్ ఆర్బిట్ కి క్యారీ చేయగలుగుతుంది. అండ్ ఆల్సో దీంట్లో రీయూజబిలిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వీ కెన్ యాక్చువల్లీ రీయూజ్ దిస్ పర్టికులర్ NGLV. సో 8 years పడుతుంది అనమాట. 2023లో దీన్ని అప్రూవ్ చేశారు. ఓకే, ఎర్లీ 2030s కల్లా ఇది ఆపరేషనల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. సో మెయిన్లీ హ్యూమన్ స్పేస్ మిషన్స్ లైక్ గగన్యాన్, లూరల్ ఎక్స్ప్లోరేషన్ లో, అండ్ ఆల్సో హెవీ లిఫ్ట్ సిస్టమ్స్ లైక్ స్పేస్ ఎక్స్, ఫాల్కన్ 9 ఇలాంటి వాటిలలో ఎక్కువగా NGLV అనేది యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ ప్రైవేట్ సెక్టర్ ఇంటిగ్రేషన్. ఓకే, సో శాటిలైట్స్ అనేవి ప్రైవేట్ సెక్టర్ ఇంటిగ్రేషన్ లో కూడా యూజ్ అవుతాయి. సో ఇట్ విల్ ప్రమోట్ స్టార్ట్అప్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్ లాంటివి కూడా స్టార్ట్అప్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. సో దే విల్ ఆల్సో కమ్ అప్ విత్ లాంచ్ వెహికల్, శాటిలైట్స్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో మెనీ అదర్ థింగ్స్. ఓకే, కమర్షియల్ లాంచ్ సర్వీసెస్ లైక్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయనంటే, సో దిస్ విల్ ప్రమోట్ ఇండియా యాజ్ అ గ్లోబల్ హబ్ ఫర్ లో కాస్ట్ శాటిలైట్ లాంచెస్. సో తక్కువ ఖర్చుతో శాటిలైట్ లాంచెస్ ని ప్రొవైడ్ చేయడానికి NSIL సెవెరల్ స్టెప్స్ కూడా తీసుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇస్రో అండ్ ప్రైవేట్ ఎంటిటీస్ కలిపి చేయడం వల్ల రీయూజబుల్ ఇంజిన్స్, కాంపోనెంట్స్ కూడా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ సస్టైనబిలిటీ ఇన్ స్పేస్. సో స్పేస్ డెబ్రిస్ మేనేజ్మెంట్ లో కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్ ద టెక్నాలజీ ఫర్ డెబ్రిస్ ట్రాకింగ్, రిమూవల్ అండ్ మిటిగేషన్ క్యాన్ బి డన్. గ్రీన్ ప్రొపల్షన్. ఓకే, ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్యూచర్ లో మనం తీసుకొచ్చే మిషన్స్ ని. ఓకే, సో ఫ్యూచర్ లో మనం తీసుకొచ్చే మిషన్స్ షుడ్ ఫోకస్ ఆన్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్. ఓకే, మెయిన్లీ ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్, ఎక్కువగా ఎన్వైరన్మెంట్ ని డ్యామేజ్ చేయకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో బేసిక్ గా మనకి శాటిలైట్స్ ఆర్ రాకెట్ లాంచింగ్స్ ఏవైతే ఉన్నాయో దిస్ విల్ హెల్ప్ ఇన్ గ్లోబల్ లాంచ్ మార్కెట్ ఆల్సో. సో కమర్షియల్ ఆపర్చునిటీస్ ని ఎక్స్పాండ్ చేయడంలో కూడా మనకి హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ కాంపీటింగ్ ఇన్ ద స్మాల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్. సో SSLVs లాంటివి మనం డెవలప్ చేసామనుకోండి, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఇన్ ద కాస్ట్. ఓకే, చిన్న చిన్న మెషిన్స్ ని మనం తక్కువ కాస్ట్ లో మనం ఈజీగా మనము లాంచ్ చేసామనుకోండి, డెఫినెట్లీ మార్కెట్ లో మనకి ఒక కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది. అంటే కాంపిటీషన్ లో మనము టాప్ నాచ్ సర్వీసెస్ అనేవి అందజేస్తే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, ప్రమోట్ NGLV లాంటివి తీసుకొస్తే కూడా డెఫినెట్లీ హెవీ పేలోడ్ లాంచెస్ ని కూడా మనం చేయగలుగుతాం. సో పార్ట్నర్షిప్స్ విత్ ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీస్ లైక్ NASA అండ్ ESA in order to conduct the joint missions also it will help us. Okay, satellite constellations. So మనము we can build satellite constellations so that మనం global communication ని, information on technology field లో and also earth observation కి సంబంధించి కూడా మనం lot of achievements తో ముందుకు రాగలుగుతాం. సో కెపాసిటీ బిల్డింగ్ ఇస్ ఆల్సో నీడెడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్. సో మనకి వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అడిషనల్ లాంచ్ ప్యాడ్స్ అనమాట. సో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న లాంచ్ ప్యాడ్స్ తో పాటు, సో శ్రీహరికోటాలో మనం ఏదైతే ఉందో అది, అండ్ ఆల్సో కులశేఖరపట్నంలో ఏదైతే ఉందో అది, దిస్ ఇస్ ఫర్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కదా. ఇలాంటి లాంచ్ ప్యాడ్స్ ని కూడా మనము వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ మోర్ లాంచ్ ప్యాడ్స్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ అదర్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో మెయిన్లీ స్పేస్ సైంటిస్ట్ కి, ఇంజనీర్స్ కి మోర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తో ముందుకు రావాలన్నమాట. సో దాట్ మనకి లాట్ ఆఫ్ అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది. సో దాట్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో అండ్ ఆల్సో ట్రైనింగ్ కోసం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తో టైఅప్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ విజన్ ఏమి ఉండాలి అని అంటే, సో ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ అ లీడింగ్ స్పేస్ పవర్ బై 2040 కల్లా ఇస్రోస్ అంబిషన్ ఇస్ టు, ఇస్రో గానీ గవర్నమెంట్ గానీ స్పేస్ సెక్టర్ లో స్పేస్ పవర్ గా ఇండియా అనేది రావాలి 2040 కల్లా అని చెప్పేసి ఇట్ హ్యాస్ కెప్ట్ అ మిషన్. ఓకే, and also develop an ecosystem for human presence in the space. Achieve global leadership in cost-efficient launch solution and deep space explorations also. Okay. So what should be the role of private sector? Significance చూసుకుంటే it will help in innovation. Okay. ISRO మీద డిపెండెన్సీని మనం తగ్గించవచ్చు. So this is what author or writer was focusing upon కదా. అండ్ ఇండియన్ స్టార్ట్అప్స్ అనేవి గ్లోబల్ గా రికగ్నిషన్ వస్తుంది.
ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఆల్రెడీ స్కై రూట్ ఏరోస్పేస్ ద్వారా వీ హ్యావ్ లాంచ్ సంథింగ్ కాల్డ్ as విక్రమ్ ఎస్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ టైం మనం ఒక ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్ అనేది చూసాం త్రూ స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ 2022. అగ్నికుల్ కాస్మోస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బీన్ డెవలపింగ్ ది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్, సో దీస్ ఆర్ కస్టమైజబుల్, గుర్తుపెట్టుకోండి, కస్టమైజబుల్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ని అగ్నికుల్ కాస్మోస్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ టేకెన్ అప్. ఓకే, సపోర్ట్ మెకానిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పేస్ ఉంది, ఎన్ఎస్ఐఎల్ ఉంది. సో ఇన్స్పేస్ ఏం చేస్తుంది అంటే రెగ్యులేటరీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ ప్లేయర్స్ కి సంబంధించి దాన్ని చాలా సింపుల్ గా అయిపోయేలా చూస్తుంది అనమాట. అండ్ ఎన్ఎస్ఐఎల్ 2019 లో తెచ్చిన ఎన్ఎస్ఐఎల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ కమర్షియలీ ప్రమోట్ ఇస్రో టెక్నాలజీ అండ్ ఫెసిలిటేట్ టు ప్రైవేట్ పార్ట్నర్స్. సో ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రైవేట్ పార్ట్నర్స్ కి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. సో దే కెన్ కమ్ అప్ విత్ మోర్ సచ్ రీసెర్చ్ అండ్ ఐడియాస్. ఓకే, ఐడియాస్ తో ముందుకు రావచ్చు స్పేస్ సెక్టార్ లో. సో వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ మరి? సో గవర్నమెంట్ 2020లో స్పేస్ పాలసీతో ముందుకొచ్చింది. సో దిస్ ఈస్ టు ఓపెన్ అప్ ది సెక్టర్ ఫర్ ది ప్రైవేట్ ప్లేయర్స్. సో బడ్జెట్ సపోర్ట్ చూసుకుంటే 13,949 crores ని అలొకేట్ చేశారు 2023 అండ్ 2024 లో కలిపితే. సో కొలాబరేటివ్ మైల్ స్టోన్స్, సో మైల్ స్టోన్ బేస్డ్ ఫండింగ్ టు ఎన్షూర్ అకౌంటబిలిటీ అండ్ టు రెడ్యూస్ రిస్క్ ఫర్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్. సో వాళ్ళు ఒకవేళ ఒక మైల్ స్టోన్ అచీవ్ అయితే దానికి సంబంధించిన ఫండింగ్ అనేది పెంచుతారనమాట. సో అలా మైల్ స్టోన్ బేస్డ్ ఫండింగ్ అనేది కూడా కొలాబరేటివ్ మోడల్స్ ద్వారా గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్. సస్టైనబుల్ ఎఫర్ట్స్, సో గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ టు కమ్ అప్ విత్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అనమాట. సో స్పేస్ డెబ్రీస్ లాంటివి, స్పేస్ జంక్ లాంటివి తగ్గించడానికి కూడా గవర్నమెంట్ ఈజ్ promoting the sustainable efforts from the private players mainly. Okay, so what should be the way forward? సో ఇండిజినస్ క్యాపబిలిటీస్ ని పెంచాలన్నమాట. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ లాంటి వాటి మీద, ఎన్జిఎల్ఈస్ లాంటి దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ప్రైవేట్స్ పార్టిసిపేషన్ ని మనము ఫోకస్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు ప్రమోట్ ద ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, ప్రమోట్ గ్లోబల్ కొలాబరేషన్ ఆల్సో. నాసా లాంటి వాటితో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాటితో మనం కొలాబరేట్ అయ్యి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ మోర్ ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ అండ్ రీయూజబిలిటీ సో దట్ స్పేస్ జంక్ ని మనం తగ్గించవచ్చు. ఎక్స్పాండ్ ద కమర్షియల్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ఎస్ఐఎల్, leverage NSIL to capture the largest share of the global satellite launch market to India. Okay. So, solve this main question based on the discussions that we have made. Examine the long-term goals of India's space program. సో మనం లాంగ్ టర్మ్ గోల్స్ ఏమేమి ఉన్నాయని ఆల్రెడీ చూసాం, లైక్ శుక్రయాన్ మిషన్ గురించి, గగన్యాన్ మిషన్ గురించి, ఎన్జిఎల్వి గురించి. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో రైట్ అబౌట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అండ్ ఫ్యూచర్ లో మనం అనుకున్న మిషన్స్ వేరే ఏవైతే ఉన్నాయో స్పేస్ స్టేషన్ కి సంబంధించిన వాటి గురించి మీరు రాయొచ్చు. ఇంక్లూడింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అ స్పేస్ స్టేషన్ అండ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్. అంటే మీరు అన్నిటి గురించి మెన్షన్ చేస్తారు, కానీ స్పేస్ స్టేషన్ గురించి అండ్ గగన్యాన్ గురించి కొంచెం స్ట్రెస్ చేస్తూ రాయాలన్నమాట. బికాస్ దే హ్యావ్ ఆస్క్డ్. ఇట్ డజంట్ మీన్ దట్ మిగతా రాయొద్దు అని కాదు. సో యూ హ్యావ్ టు మెన్షన్ దీస్ 2 points కంపల్సరీ అండ్ విత్ మోర్ స్ట్రెస్. ఓకే, హౌ కెన్ దీస్ ఆబ్జెక్టివ్స్ కాంట్రిబ్యూట్ టు ఇండియాస్ గ్లోబల్ స్టాండింగ్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. సో ఈ ఆబ్జెక్టివ్స్ మనం అచీవ్ చేయడం వల్ల ఇండియాస్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ స్పేస్ టెక్నాలజీలో ఎలా పెరుగుతుంది అనేది కూడా మీరు రాయొచ్చు. లైక్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ వల్ల ఇండియా యొక్క ఇమేజ్ పెరుగుతుంది. సో దట్ మనం కూడా 2040 కల్లా ఫాస్ట్ గా మన మైల్ స్టోన్స్ ని స్పేస్ మిషన్స్ లో స్పేస్ సెక్టర్ లో మనం ఒక హబ్ గా నిలబెట్టడానికి హెల్ప్ చేస్తుందని రాయొచ్చు. ఓకే, వీ కెన్ యాక్చువల్లీ ప్రమోట్ స్పేస్ టూరిజం. ఓకే, దాని వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. గ్లోబల్ కొలాబరేషన్ వల్ల మనకి ఈవెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో we can also have a friendly relations with the countries. So ఇలా మీరు రాయొచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ జడ్జెస్ నీడ్ టు ఫాలో అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్, అసలు ఎందుకు వచ్చింది ఈ న్యూస్ అని అంటే, సో అలహాబాద్ హైకోర్ట్ కి సంబంధించిన ఒక జడ్జ్ హీ హాజ్ మేడ్ ఇట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే దే వర్ టార్గెటింగ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీ. సో దిస్ క్వశ్చన్స్ ద మొరాలిటీ ఆఫ్ ది జడ్జెస్. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో మనం మొరాలిటీ ఆఫ్ ద జడ్జెస్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ వేరియస్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం న్యూస్ కన్నా ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ మచ్ మోర్ నీడెడ్. ఓకే, లెట్స్ సీ. సో ఎథికల్ స్టాండర్డ్స్ ఆఫ్ జడ్జెస్ కి సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్. ఓకే, సో ఏమైనా చట్టాలు ఉన్నాయంటే బేసిక్ గా 2010 లో, వే బ్యాక్ ఇన్ 2010 జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ అనేది తీసుకొద్దామని చెప్పేసి పార్లమెంట్ అనుకుంది. హవెవర్ ఇట్ వాజ్ నెవర్ డిస్కస్డ్ అగైన్ ఇన్ రాజ్యసభ. లోక్సభలో పాస్ అయింది, స్టాండింగ్ కమిటీ అప్రూవ్ చేసింది, రాజ్యసభలో మాత్రం పాస్ అవ్వలేదన్నమాట. సో దీని గురించి మళ్ళీ డిస్కషన్ అనేది రాలేదు.
Okay, so but Supreme Court itself has come up with something called as restatements of values of judicial life అని 1997 లో. సో సుప్రీం కోర్ట్ జడ్జెస్ యొక్క ఓకే మొరాలిటీ ఎలా ఉండాలి, ఎథికల్ వాల్యూస్ ఎలా ఉండాలి అని ఒక 16 పాయింట్స్ ఎజెండాని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సిమిలర్లీ బెంగళూరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యుడిషియల్ కండక్ట్ అని 2002లో ఇచ్చారు. సో దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే జుడిషియల్ జడ్జెస్ షుడ్ బి ఇండిపెండెంట్ వైల్ టేకింగ్ ద డెసిషన్ అండ్ ఆల్సో ఇంపార్షియల్ గా జడ్జ్మెంట్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పారు. ప్రాస్పెరిటీ అనేది మెయింటైన్ చేయాలి, ఇంటిగ్రిటీ అనేది ఉండాలి, ఈక్వాలిటీ అనేది అందరినీ ఈక్వల్ గా చూడాలి, కాంపిటెన్స్ అండ్ డిలిజెన్స్. సో ఇలా మనకి 6 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని, ప్రిన్సిపల్స్ ని జడ్జెస్ ఏం ఫాలో అవ్వాలనేది మనకి బెంగళూరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యుడిషియల్ కండక్ట్ లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో బేసిక్ గా మరి ఒకవేళ జడ్జెస్ ఏదైనా రాంగ్ కండక్ట్ ఆర్ రాంగ్ థింగ్స్ తోని వస్తే పార్లమెంట్ లో అయితే ఎలాంటి చట్టం లేదు, బట్ ఇంపీచ్ చేయొచ్చు. సో ఇంపీచ్ ఎలా చేయొచ్చు, ఇప్పుడు మనకి హైకోర్టు జడ్జెస్ కి సంబంధించింది కాబట్టి హైకోర్టు అయినా సుప్రీం కోర్టులో అయినా మనకి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేది ఉంటుంది, దాని ప్రకారం చేస్తారనమాట. సో ఇంపీచ్మెంట్. సో ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. సో ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అనే పదాలు మాత్రం కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి, మిగతా ప్రొసీజర్ అంతా జ్యుడిషియల్ ఎంక్వైరీ యాక్ట్ లో ఉంటుందన్నమాట. ఓకే, ఈ గ్రౌండ్ లో ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ ది హైకోర్ట్ జడ్జెస్. సో బేసిక్ గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ప్రొసీజర్ ప్రకారం రాజ్యసభలో అయితే 50 మెంబర్స్ ప్రపోజ్ చేయాలి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ని, లోక్సభలో అయితే 100 మెంబర్స్ అనమాట. సో ఏదన్నా ఒక హౌస్ లో చేసిన తర్వాత వాట్ విల్ హ్యాపెన్ ఇస్, సో ది చైర్మన్ ఆఫ్ ది హౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే విల్ కాన్స్టిట్యూట్ ఏ కమిటీ. ఆ కమిటీలో వేరియస్ జడ్జెస్, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వీళ్ళందరూ ఉంటారు అనమాట. సో దే విల్ గివ్ ఎ సజెషన్. ఓకే, వాళ్ళు ఒక రికమెండేషన్ తో ముందుకు వస్తారు. దే విల్ ఎంక్వైర్ అండ్ దే విల్ కమ్ అప్ విత్ అ సొల్యూషన్ ఆర్ దే విల్ కమ్ అప్ విత్ ది థింగ్. ఓకే, ఫైనల్ జడ్జ్మెంట్ తో ముందుకు వస్తారు. ఆ జడ్జ్మెంట్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది స్పీకర్ విల్ డిసైడ్. ఓకే, స్పీకర్ విల్ డిసైడ్ వెదర్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఒకవేళ డిసైడ్ అయితే మాత్రం అప్పుడు రాజ్యసభలో అండ్ లోక్సభలో స్పెషల్ మెజారిటీతోని పాస్ అవ్వాలన్నమాట. పాస్ అయిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ విల్ రిమూవ్, ప్రెసిడెంట్ కి రిమూవల్ మోషన్ ఇస్తారు. సో రిమూవల్ మోషన్ పాస్ చేయమని ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సజెస్ట్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ విల్ రిమూవ్ దట్ పర్టికులర్ జడ్జ్. సో దిస్ ఇస్ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్. సో అందుకే 2014లో ఒక మెకానిజం తోని సుప్రీంకోర్టు ముందుకు రావడం జరిగింది అనమాట. దిస్ ఇస్ మోర్ సింపుల్ అని చెప్పొచ్చు. సో బేసిక్ గా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ క్వశ్చన్ ఆన్ ద మిస్బిహేవియర్ ఆఫ్ దిస్ ఎనీ పర్టికులర్ కండక్ట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ జడ్జ్, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు అయితే సీజే ఆఫ్ హైకోర్టు దగ్గరికి కంప్లైంట్ వెళ్తుంది. ఒకవేళ చీఫ్ జస్టిస్ అంటే సుప్రీంకోర్టు అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరికి కంప్లైంట్ వెళ్తుంది. కంప్లైంట్ వెళ్ళిన తర్వాత దే విల్ ఎంక్వైర్ అబౌట్ ది ఇష్యూ. ఆఫ్టర్ దే ఎంక్వైర్ అబౌట్ ది ఇష్యూ, ఒకవేళ వాళ్ళకి నిజంగానే అనిపిస్తే వాళ్ళు రిమూవల్ మోషన్ ని పాస్ చేయొచ్చు. ఆ రిమూవల్ మోషన్ అంటే రిమూవ్ చేయొచ్చు, బేసిక్ గా రిమూవల్ ఆర్డర్ ని ఇష్యూ చేయొచ్చు. రిమూవల్ ఆర్డర్ ని యాక్సెప్ట్ చేయకపోతే ఆ పర్టికులర్ పర్సన్, సో చీఫ్ జస్టిస్ ఏం చేస్తారు అంటే హీల్ రిఫర్ ది ఆల్ ది అంటే ఏదైతే ఎంక్వైరీ చేశారో ఆ రిపోర్ట్ ని ప్రెసిడెంట్ కి అప్పచెప్తారనమాట. సో ప్రెసిడెంట్ విల్ డిసైడ్ వెదర్ టు రిమూవ్ ఆర్ నాట్. ఓకే, సో దిస్ విల్ బి ద సింపుల్ ప్రొసీజర్. పార్లమెంట్ ఇన్వాల్వ్ చేస్తే కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు దాని ఓన్ మెకానిజం తో కూడా ముందుకు వచ్చింది. ఓకే, సో ఇన్ దిస్ కాంటెక్స్ లెట్స్ సీ జుడిషియల్ ఇండిపెండెన్స్, ఆ ఫౌండింగ్ బ్లాక్ ఆఫ్ డెమోక్రసీ. సో ఒక డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీ అనేది నిలవ ఉండాలి అని అంటే డెఫినెట్ గా వాట్ ఈస్ నీడెడ్ ఇస్ జుడిషియల్ ఇండిపెండెన్స్. జుడిషియల్ ఇండిపెండెన్స్ ఏం చేస్తుంది, జుడిషియరీ అనేది ఫ్రీ అండ్ ఫేర్ గా జడ్జిమెంట్స్ ఇవ్వడానికి, ఫ్రీగా వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వర్క్ చేసేలా జుడిషియల్ ఇండిపెండెన్స్ అనే ప్రిన్సిపల్ నడుస్తుంది. బేసిక్ గా ఎగ్జిక్యూటివ్ నుంచి కానీ, లెజిస్లేచర్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ ఎలాంటి ప్రెషర్స్ జుడిషియరీకి ఉండకూడదు. మరి డెమోక్రసీ అనేది ఎందుకు అవసరం? సో డెమోక్రసీ ఉంటేనే ఇట్ విల్ హెల్ప్ ఇన్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది అప్హోల్డ్ అవుతుంది. ఓకే, కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ అనేది మెయింటైన్ అవుతుంది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ దాని పవర్స్ యూస్ చేసుకొని ఏదైనా పర్టికులర్ యాక్ట్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు ఆ యాక్ట్ అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకుండా అండ్ ఆల్సో ఆర్బిటరీగా ఉండకుండా చూసుకునే బాధ్యత జుడిషియరీ. సో జుడిషియరీ డెమోక్రసీని కాపాడేలా అంటే దానికి ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది కూడా జుడిషియరీ మెయింటైన్ చేయగలుగుతుంది ఇఫ్ దేర్ ఈస్ అ జుడిషియల్ ఇండిపెండెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద డెమోక్రసీ. ఓకే, అండ్ ఆల్సో జుడిషియల్ ఇండిపెండెన్స్ ఉంటేనే ఇట్ కెన్ సేఫ్ గార్డ్ ద ఫండమెంటల్ రైట్స్. సో స్టేట్ తీసుకునే ఆర్బిటరీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అగేన్స్ట్ గా సిటిజన్స్ ని ప్రొటెక్ట్ కూడా చేయగలుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వై వీ నీడ్ జుడిషియల్ ఇండిపెండెన్స్ అని చెప్పొచ్చు. So if you look at the constitution related articles with respect to judiciary,
జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అనేవి సపరేట్ గా ఉండాలి, నో వన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ బిట్వీన్ దెమ్ అని చెప్పేసి, అంటే వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వద్దు అని ఆర్టికల్ 50 డిపిఎస్పీస్ లో భాగంగా చెప్తుంది. ఆర్టికల్ 124 క్లాస్ 4 అండ్ 217 స్పీక్స్ అబౌట్ ఇంపీచ్మెంట్ ప్రొవిజన్. సో ఇంతకుముందు ఇంపీచ్మెంట్ గురించి డీటెయిల్ అంటే బ్రీఫ్ గా చెప్పాను కదా, సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆర్టికల్ 124 అండ్ 217. 121 ఏం చెప్తుంది అని అంటే ఇండిపెండెన్స్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడానికి జ్యుడిషియల్ కండక్ట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ లో డిస్కస్ చేయకూడదు. సో ఇట్ ప్రొహిబిట్స్ ద డిస్కషన్ ఆఫ్ ద జ్యుడిషియల్ కండక్ట్ ఆర్ ఎనీ కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ ది పార్లమెంట్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ ది ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఓకే, సో దీనికి సంబంధించి రిలవెంట్ జడ్జ్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను. 1997 లో రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ తో జ్యుడిషియరీ ముందుకు వచ్చింది. ఇట్ హ్యాస్ గివెన్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద ఎథికల్ వాల్యూస్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఓకే, జ్యుడిషియల్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు ఫాలో సమ్ కండక్ట్, కాబట్టి దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ని ఈ రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ లో 1997 లో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. Next, Kesavananda Bharati case also spoke about judicial independence and it declared that judicial independence అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లో ఒక భాగం కాబట్టి దీన్ని కొట్టివేసే ప్రయత్నం పార్లమెంట్ చేయకూడదు అని చెప్పింది. నెక్స్ట్ సెకండ్ జడ్జెస్ కేసు ఏదైతే ఉంటుందో దిస్ ఆల్సో స్ట్రెంథెన్స్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనమాట, మెయిన్లీ ఇన్ ది అపాయింట్మెంట్ ప్రాసెస్. కొలీజియన్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది సెకండ్ జడ్జెస్ కేసు ద్వారా. అండ్ థర్డ్ జడ్జెస్ కేసు ద్వారా ఫర్దర్ స్ట్రెంథెన్ అయిందనే చెప్పొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే 2015 లో సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఫేమస్లీ ఆల్సో నోన్ as ఎన్జేఏసీ కేసు ఏదైతే ఉంటుందో, ఎన్జేఏసీ ద్వారా జుడిషియల్ ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఎన్జేఏసీ అనే బాడీని కొట్టివేయడం జరిగింది సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఓకే, సో కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించి 1997 లో ఇది ఉందని చెప్పాను. సో ఇట్ మ్యాండేట్స్ ది ఇంపార్షియాలిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద జ్యుడిషియరీ అండ్ ఇట్ రిటైన్స్ ఫ్రమ్ కండక్ట్ దట్ అండర్మైన్స్ ద పబ్లిక్ ట్రస్ట్. సో పబ్లిక్ ట్రస్ట్ ని కోల్పోనివ్వకుండా జడ్జెస్ ప్రవర్తించాలి అని చెప్పేసి కూడా చెప్పారు. నెక్స్ట్ బెంగళూరు ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యుడిషియల్ కండక్ట్ 2002 లో రావడం జరిగింది. దీంట్లో ఇండిపెండెన్స్, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ, ప్రాపరైటీ, ఈక్వాలిటీ, కాంపిటెన్స్ అండ్ డిలిజెన్స్, వీటి గురించి ఈ ప్రిన్సిపల్స్ గురించి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది, విచ్ ఆర్ రిలేటెడ్ టు ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ది జడ్జెస్. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే ఓకే, టెన్యూర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. జడ్జెస్ హ్యావ్ ఎన్ ఆఫీస్. ఓకే, వాళ్ళ టెన్యూర్ ఎంత అంటే 65 years ఒకవేళ సుప్రీం కోర్ట్ జడ్జ్ అయితే, 62 years ఫర్ హైకోర్ట్ జడ్జెస్. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆర్ చార్జ్ ఫ్రమ్ ద కెనాట్ బి రెడ్యూస్డ్. యాక్చువల్లీ ఒకసారి వాళ్ళు పదవిలోకి ఎక్కిన తర్వాత, వాళ్ళ జాబ్ కి ఎక్కిన తర్వాత, సో దే కెనాట్ బి ద సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో దీస్ కెనాట్ బి రెడ్యూస్డ్ ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పితే. రిమూవల్ ప్రాసెస్ అనేది ఐ కెన్ ప్రూవ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అనే గ్రౌండ్స్ లో రిమూవ్ చేయొచ్చు. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి ఆర్టికల్ 124 అండ్ ఆర్టికల్ 217 ప్రకారం. ఇన్ హౌస్ మెకానిజమ్స్ చూసుకుంటే 1999 లో ఇంట్రడ్యూస్ చేశారు. 2014 లో దీన్ని బయటకి పంపించడం, లైక్ బయట పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. సో దిస్ విల్ హ్యాండిల్ ద కంప్లైంట్స్ అగేన్స్ట్ ద జడ్జెస్. సో ఆల్రెడీ చెప్పాను కదా, సిజేఐ లైక్ విల్ యాక్చువల్లీ గో త్రూ దిస్ కంప్లైంట్స్, దానికి సంబంధించిన రిపోర్ట్స్ తీసుకుంటారు. రిపోర్ట్ లో ఒకవేళ తీసేయమని చెప్తే రిమూవల్ ఆర్డర్ అనేది ఇస్తారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ హౌస్ మెకానిజమ్స్. ఓకే, సో వాట్ ఆర్ ద థ్రెడ్స్ టు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్? ఒకటి వచ్చేసి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనమాట. ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, దిస్ విల్ హ్యాంపర్ ద జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. అండ్ ఆల్సో జ్యుడిషియరీ అనేది పొలిటిసైజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పొలిటికల్ పార్టీస్. జ్యుడిషియల్ మిస్కండక్ట్, ఇవన్నీ దీస్ ఆర్ ది దీస్ ఆర్ ది థ్రెడ్స్ టు ది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్, సో ఈ ఆర్టికల్లో మెయిన్ గా మనకి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఆఫ్ ది అలహాబాద్ హైకోర్ట్ కి సంబంధించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, దే హ్యావ్ మేడ్ సమ్ డెరగేటరీ ఆర్ సమ్ ఏమంటారు, సమ్ డిస్క్రిమినేటివ్ స్టేట్మెంట్స్ అనమాట బేస్డ్ ఆన్ సమ్ కమ్యూనిటీ. ఓకే, ఒక కమ్యూనిటీ మీద డిస్క్రిమినేటరీ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్ లోనే మనం ఈ ఆర్టికల్ ని డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఈ కాంటెక్స్ట్ ఆర్ ఈ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ ఆఫ్ ద డిస్కషన్ లోనే నేను చెప్పాను, రైట్? సో యూ కెన్ కోట్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ నోట్ సో దట్ యూ కెన్ కోట్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, అండ్ జుడిషియల్ ఇండిపెండెన్స్ విల్ ఆల్సో గెట్ హ్యాంపర్డ్ బికాస్ ఆఫ్ ద మీడియా ఆర్ పబ్లిక్ ప్రెషర్ నుంచి కూడా. ఓకే, sometimes it may because of the lack of accountability also,
అండ్ బడ్జెటరీ కన్స్టెంట్స్ వల్ల కూడా, సో జుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాపర్ ఫండింగ్ అనేది ఇవ్వకపోవడం వల్ల కూడా, సో దిస్ మే లీడ్ టు ఇన్ఎఫిషియన్సీ అండ్ ఇట్ మే హ్యాంపర్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ. సో వాట్ షుడ్ బి ద రెడ్రెసల్ మెకానిజం? సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో గ్రౌండ్స్ వచ్చేసి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ, 2/3 మెజారిటీ ద్వారా 2 హౌసెస్ లో పాస్ అవ్వాలి. రీసెంట్లీ రేర్లీ యూజ్డ్ అనమాట. బేసిక్ గా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇప్పటివరకు మనకి ప్రాపర్ గా జరగలేదు ఎప్పుడు. ఓకే, బికాస్ దిస్ వాజ్ అ కాంప్లెక్స్ ప్రాసెస్. సో రామస్వామి కేస్ 1993లో, సో ఫస్ట్ టైం ఇట్ హాస్ అటెంప్టెడ్ ఇంపీచ్మెంట్ అనమాట. బట్ హవెవర్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ డిసగ్రిమెంట్స్. నెక్స్ట్ ఇన్ హౌస్ ప్రొసీజర్ అనేది 1999లో డెవలప్ చేసామని చెప్పాను. సో కంప్లైంట్స్ వచ్చేసి దే ఆర్ రివ్యూడ్ బై ద సిజేఐ ఇన్ కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ కన్సర్న్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా రివ్యూ చేయొచ్చు. సో ఎంక్వైరీ కమిటీస్ కి పర్టికులర్ ఇష్యూని అప్పచెప్తారు. ఎంక్వైరీ కమిటీస్ ఒక రిపోర్ట్ ఇస్తారు. సో జడ్జెస్ అప్పుడు దే కెన్ వాలంటరీ రిజైన్ in order to avoid the public scrutiny, or else it will be referred to the President of India. Okay, so that they will also take care, or they will come up with their own decisions. Okay, this is in-house procedure that was out in 1999. ఇంకే ప్రొసీజర్స్ ఉంటాయనంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఉంటుంది. సో త్రూ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971, సివిల్ కంటెంప్ట్ రిలేటింగ్ టు డిసొబీడియన్స్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్స్. ఎవరైనా కోర్ట్ ఆర్డర్స్ ని డిసొబీడియన్స్ చూపెడితే వాళ్ళకి అగేన్స్ట్ గా సివిల్ కంటెంప్ట్ అనేది ఉంటుంది. క్రిమినల్ కంటెంప్ట్ వచ్చేసి if there are any actions that are made by any person to lower the authority of the court, then it will lead to the criminal contempt anamata. Okay, so next one, judicial accountability bill propose చేశారు, but it was not actually passed. Okay, so already నేను దీని గురించి చెప్పాను. సో హౌ వీ కెన్ అచీవ్ జుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే ట్రాన్స్పరెంట్ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది రావాలి. సో కొలీజియన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వేర్ జడ్జెస్ ఆర్ అపాయింటింగ్ జడ్జెస్, సో దాన్ని రిప్లేస్ చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం అనేది రావాలి. అకౌంటబిలిటీని స్ట్రెంథెన్ చేయాలి. సో ఒక ఇండిపెండెంట్ ఓవర్ సైడ్ బాడీని తీసుకురావాలి విచ్ విల్ యాక్చువల్లీ మానిటర్ ది జడ్జెస్ పర్ఫార్మెన్స్ ఆర్ జడ్జెస్ కి సంబంధించిన కంప్లైంట్స్ ని మానిటర్ చేయడానికి. ఇన్ హౌస్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ గా మార్చాలి. సో బడ్జెట్ అలొకేషన్ కూడా పెంచాలి ఫర్ జుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటైజ్ చేయాలన్నమాట. ఓకే, మొత్తం ప్రొసీజర్ ని కూడా. అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనేది ప్రాపర్ గా ఉన్నాయా లేదా జుడిషియల్ ఫినాన్స్ మీద చూసుకోవాలి. సో దిస్ క్యాన్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ద జుడిషియల్ ఇండిపెండెన్స్. సో వాటితో పాటు ఎథికల్ ట్రైనింగ్ టు ద జడ్జెస్ ఈస్ నీడెడ్. ఓకే, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ సిటిజన్స్ ఆల్సో నీడెడ్ ఫర్ జుడిషియల్ అకౌంటబిలిటీ. ఓకే, రెడ్యూసింగ్ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ ని తగ్గించాలి. సో లోవర్ జ్యుడిషియరీకి కూడా ప్రాపర్ రిసోర్సెస్ అండ్ అటానమీ ఇస్తే వాళ్ళు కూడా ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది. జడ్జెస్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా సాల్వ్ అవుతాయి. సో రెస్పాన్సిబుల్ మీడియాని ప్రమోట్ చేయాలి. పబ్లిక్ ఎంగేజ్మెంట్ కూడా అన్నెసెసరీ వాటిలలో ఉండకూడదు అనమాట. ఓకే, సో అన్డ్యూ ప్రెషర్ అనేది తగ్గించాలి. సో దిస్ విల్ నాట్ హ్యాంపర్ ద జుడిషియల్ ఇండిపెండెన్స్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఈస్ ఫోకసింగ్ అపాన్ వాట్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ గ్లోబల్ షేర్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ లుక్ ఎట్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఆర్టికల్. So if you look at the details, global solar energy landscape చూసుకుంటే World Solar Report 2024 ప్రకారం అకార్డింగ్ టు ఆర్టికల్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇస్తుంది అనమాట ఈ పర్టికులర్ రిపోర్ట్. సోలార్ కెపాసిటీ అనేది ఇట్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 1.22 గిగావాట్స్ 1.22 గిగావాట్స్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం 2023కి వచ్చేసరికి 1419 గిగావాట్స్ కి పెరిగిందనమాట. ఓకే, సో ఇట్ రిప్రజెంట్స్ 3/4 ఆఫ్ ఆల్ ద న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ. సో మనం చూసుకుంటే వరల్డ్ లో ఉన్న అన్ని రిన్యూవబుల్ ఎనర్జీస్ లో చూసుకుంటే 1/3 సోలార్ ఎనర్జీ నుంచే వస్తుంది అనమాట. ఓకే, సో కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత సోలార్ ఎనర్జీ కంటే ఆల్మోస్ట్ 36% కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఆర్ ది ఇన్నోవేషన్స్ ఇన్ ద సోలార్ టెక్నాలజీ అంటే ఒకటి క్వాంటమ్ డాట్ సోలార్ సెల్స్ అనమాట. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ 18% అచీవ్మెంట్స్ ఎఫిషియన్సీ అనేది అచీవ్ చేసింది. Okay, so this has enabled advancement in energy capture and also atmospheric water harvesting kuda. Next is self-healing solar panels. So self-healing solar panels ane kuda మనం డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటంటే బేసిక్ గా దిస్ విల్ ఎన్హాన్స్ ద లైఫ్ స్పాన్. సో సోలార్ సిస్టమ్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో వాటి యొక్క లైఫ్ స్పాన్స్ ని పెంచుతుంది అనమాట ఈ సెల్ఫ్ హీలింగ్ సోలార్ ప్యానెల్స్ అనేది. ఓకే, సో ఇదేం చేస్తుంది మెయింటెనెన్స్ కాస్ట్ ని కూడా తగ్గిస్తుంది. దానివల్ల మనకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంకో ఇన్నోవేషన్ వచ్చేసి సోలార్ పవర్డ్ ఫైటో మైనింగ్. సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ మెటల్స్ లైక్ లిథియం, సాయిల్స్ నుంచి లిథియం లాంటివి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ ని చూపెడుతుంది మైనింగ్ లో. ఓకే, సో దాంట్లో మనకు మైనింగ్ లో కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. సోలార్ పవర్డ్ ఫైటో మైనింగ్ అంటాం దీన్ని.
నెక్స్ట్ బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ ఫోటో వాలిటిక్స్ అని అంటాం. సో ఏంటంటే ట్రాన్స్పరెంట్ సోలార్ ప్యానెల్స్ ని మనము బిల్డింగ్స్ కి ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లైక్ లిథియం మీద రిలయన్స్ అనేది తగ్గుతుంది అనమాట. లిథియం లాంటి వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా విల్ నౌ రిలై ఆన్ ది సోలార్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్. ఓకే, సో గ్లోబల్ ట్రెండ్స్ మీరు చూసుకుంటే కంట్రీ వైజ్ కాంట్రిబ్యూషన్ లో చైనా ఇస్ లీడింగ్ విత్ 43%, 609 గిగావాట్స్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. యుఎస్ ఏమో ఇట్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ 10%. ఇండియా, జర్మనీ, జపాన్ లాంటివి ఒక్కొక్కరికి 5 to 6% గ్లోబల్ సోలార్ కెపాసిటీ అనేది ఉంది. ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ కంట్రీస్ లైక్ బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇటలీ ఏవైతే ఉన్నాయో, స్పెయిన్ ఏవైతే ఉన్నాయో 2% ఈచ్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్ పీవీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, సో ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు సర్పాస్ $500 billion by 2024 అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ డేటా. ఓకే, సో నెక్స్ట్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ వేఫర్స్, సెల్స్, మాడ్యూల్స్ ఇవన్నీ డబుల్ అయ్యాయి అనమాట. ఇఫ్ యూఆర్ 2023 నుంచి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం డబుల్ అయ్యాయి వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్. సో చైనా ఈజ్ లీడింగ్ ఇన్ దిస్. ఓకే, సో మళ్ళీ చైనానే లీడ్ చేస్తుంది ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో. సో వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 79% ఇస్ కమింగ్ ఫ్రమ్ చైనా, సెల్స్ లో 69% అండ్ మాడ్యూల్స్ లో 83% ఫ్రమ్ ది చైనా ఇట్స్. సో వాట్ ఈస్ ఎకానమిక్ అండ్ సెక్టోరల్ ఇంపాక్ట్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ లో సోలార్ పీవీ సెక్టర్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ రైజన్ ది ఎంప్లాయ్మెంట్ మెయిన్లీ 7.1 million ఎంప్లాయ్మెంట్ 2023లో ఉంటే 2020లో జస్ట్ 4.9 ఉండేది, దాని నుంచి 7.1 million మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ లో సోలార్ పవర్డ్ ఇరిగేషన్ ఓకే ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎట్ ద కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ 5.8% గ్రోత్ అనేది ఉంది ఇన్ సోలార్ పవర్డ్ ఇరిగేషన్. ఓకే, నెక్స్ట్ అగ్రివోలటిక్స్. ఈ అగ్రి వోల్టాయిక్స్ ఏవైతే ఉన్నాయో దే యూజ్ సోలార్ ప్యానెల్స్ అనమాట. ఓకే, సో ఈ సోలార్ ప్యానెల్స్ ఏం చేస్తాయి, దే విల్ ప్రొవైడ్ షేడ్ టు ద యానిమల్స్ వైల్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ ఆన్ ది అదర్ హ్యాండ్. సో అగ్రివాలిటిక్స్ అని అంటాం వాటిని. సో అదొక షెడ్ లా ఉంటుంది. ఆ షెడ్ లో పైన ఉన్న సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తే కింద యానిమల్స్ కి నీడని కూడా ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ బిజినెస్ మోడల్స్ లో చూసుకుంటే పే యాజ్ యూ గో మోడల్స్ అనేవి దీస్ ఆర్ ఎనేబులింగ్ సోలార్ సిస్టమ్స్ ఇన్ మెయిన్లీ రూరల్ అండ్ లో ఇన్కమ్ ఏరియాస్ లో కూడా పే యాజ్ యూ గో మోడల్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. సో మరి ఛాలెంజెస్ ఏమున్నాయి, సో ఎక్కువగా మనం రేర్ ఎర్త్ మెటీరియల్స్ లైక్ లిథియం లాంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. జాగ్రఫికల్ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంది. సో దీని యొక్క అడాప్షన్ అనేది ఇట్ ఈస్ రిస్ట్రిక్టింగ్ టు ఓన్లీ ఫ్యూ ఏరియాస్. ఓకే, డ్యూ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ ఇష్యూస్ ఆల్సో, ఫినాన్సింగ్ కన్స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి. గ్రిడ్ ఇంటిగ్రేషన్, ఇంటర్మిటెంట్ సోలార్ పవర్ పోసెస్ ఛాలెంజెస్ ఫర్ ఎగ్జిస్టింగ్ గ్రిడ్స్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఛాలెంజ్ అని చెప్పొచ్చు. సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్ దట్ వీ కెన్ మేక్? సర్క్యులర్ ఎకానమీ. సో సోలార్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీసైకిల్ చేస్తే డిపెండెన్సీ ఆన్ అదర్ మెటీరియల్స్ లైక్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద డిపెండెన్సీ అనేది తగ్గించవచ్చు. సో పాలసీ సపోర్ట్ కూడా ఇవ్వాలన్నమాట. సబ్సిడీస్ అండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి మెయిన్లీ స్మాల్ స్కేల్ సోలార్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి. ఓకే, అండ్ ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ డాట్ సెల్స్ లాంటివి, ట్రాన్స్పరెంట్ సోలార్ ప్యానెల్స్ నేను ఏవైతే చెప్పానో ఇంతకుముందు స్లైడ్స్ లో వాటి మీద అలాంటివి ఇన్నోవేట్ చేయడానికి కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది అవసరం. ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాంటి వాటితోని ఇంకా మంచి కోఆపరేషన్ తో వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ది ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ దిస్ పర్టికులర్ సోలార్ ఎనర్జీ జనరేషన్. సో వాట్ ఈస్ ఇండియాస్ రోల్ ఇన్ సోలార్ ఎనర్జీ? గ్లోబల్ కాంట్రిబ్యూషన్ లో మనం ఆల్మోస్ట్ 5 to 6% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట సోలార్ కెపాసిటీకి. దానికి తగిన ఇనిషియేటివ్స్ ని కూడా మనం తీసుకొచ్చాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇట్స్ అన్ ఇండియన్ ఇన్నోవేషన్ ఓన్లీ. సో లీడర్షిప్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా గురుగ్రామ్ హర్యానాలో ఉంటుంది. సో దీని యొక్క టార్గెట్ వచ్చేసి ఇండియా యొక్క టార్గెట్ వచ్చేసి 280 గిగావాట్ సోలార్ కెపాసిటీని 2030 కల్లా డెవలప్ చేయాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం అండర్ నేషనల్ సోలార్ మిషన్. ఓకే, so that was about the solar energy. Now let's see one of the important phenomena in the economics. So this is mostly important for the prelims point of view anamata. So some people are asking, so comment box lo kontamandi prelims context articles kuda add cheyandi ani adugutunnaru kada. కొన్ని వచ్చేసి మనకి MCQ సెషన్స్ లోనే కవర్ అయిపోతున్నాయి ప్రిలిమ్స్ కి సంబంధించినవి. కొన్ని ఒక 1 or 2 మనం ఇక్కడ కూడా డిస్కస్ చేస్తున్నాము. సో ఎవరైతే MCQ సెషన్స్ చూడట్లేదో వాటిని కూడా చూడండి. సో వాటిని చూస్తే మీకు ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ కాంటెక్స్ట్ ఆర్టికల్స్ అక్కడే కవర్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్
ద లిప్స్టిక్ ఎఫెక్ట్ స్కిన్ కేర్ కాస్మెటిక్ మార్కెట్ గ్రోయింగ్ ఫాస్టర్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. సో బేసిక్ గా కన్జ్యూమర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మిగతా కన్జ్యూమర్ సెక్టర్స్ గ్రోత్ అనేవి మనకి రావట్లేదు. బట్ ఎకానమిక్ స్లో డౌన్ టైం ఉన్నప్పటికీ బ్యూటీ అండ్ కాస్మెటిక్ సెక్టర్ మాత్రం ఇట్ ఈస్ బికమింగ్ అన్ అప్ స్వింగ్. ఓకే, అప్ స్వింగ్ అనేది చూస్తున్నాం అనమాట. దీంట్లో స్కిన్ కేర్ ఇండస్ట్రీ ఇండియాలో మెయిన్ గా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి గాను 20 to 25% గ్రోత్ అనేది చూస్తున్నాము. సో అండ్ ఆల్సో ఇండియా ఇస్ ద 4th లార్జెస్ట్ బ్యూటీ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేస్ వాల్యూమ్స్ ఆల్మోస్ట్ 4th లార్జెస్ట్ పొజిషన్ లో ఉన్నాం అనమాట. ఓకే, వెరాస్ పర్సనల్ కేర్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి అనమాట. సో విత్ ఆల్మోస్ట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి 4.5% అనేది మనకు కనిపిస్తుంది ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో. సో బేసిక్ గా దీనికి సంబంధించి లిప్స్టిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. లిప్స్టిక్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్, సో ఎకానమీ అనేది స్లో అవుతున్నాం కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఎకానమిక్ స్లో డౌన్స్, సో మనకి ఒకవేళ బ్యూటీ సెక్టార్ ఆర్ ఎనీ కాస్మెటిక్స్ అండ్ స్కిన్ కేర్ కి సంబంధించిన సెక్టార్ అనేది గ్రోత్ కనబడితే దాన్ని మనం లిప్స్టిక్ ఎఫెక్ట్ అంటాం. సో బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ డేటా ఆర్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ డిస్కషన్, లెట్స్ సాల్వ్ an MCQ question on this. So look at this particular question. What does the term lipstick effect refer to in the economics? A rise in the demand for beauty products during the economic slowdowns, a decline in consumer spending on luxury goods during recessions, a phenomena where consumers focus on necessities over discretionary goods, a decrease in the demand for affordable products during economic booms. Try cheyandi. So I hope you people have tried it. The right answer is already చెప్పాను. ఎకానమిక్ స్లో డౌన్ ఉన్నప్పటికీ there is a rise in the demand in the beauty products, that is nothing but lipstick effect. So option A is the right answer. So UPSC likes this particular terminologies. సో డైరెక్ట్ గా ఇలా డీప్ ఆఫ్ ది అంటే డీప్ గా వెళ్ళకపోయినా ఆ టర్మ్ ఇచ్చి దాని మీనింగ్ ఏందో అడిగేస్తుంది యూపీఎస్సీ. సో యూపీఎస్సీ హ్యావ్ అ టెండెన్సీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్స్ కాబట్టి ట్రై టు రిమెంబర్ దిస్ పర్టికులర్ లిప్స్టిక్ ఎఫెక్ట్ గురించి గుర్తుపెట్టుకోండి. సో మెంటల్ హెల్త్, సైబర్ క్రైమ్స్, క్లైమేట్ చేంజ్ ఆర్ థ్రెట్స్ టు హ్యూమన్ రైట్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ మీకు ఎంసీక్యూ సెషన్స్ లో కవర్ అవుతుంది, అక్కడ కవర్ చేసుకోండి. ట్రై టు వాచ్ ఎంసీక్యూ సెషన్ డెఫినెట్ గా. ఓకే, so there is another article. Arvind Pangaria, the chairman of the 16th Finance Commission, says issue of surcharges is complicated అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. సో బేసిక్ గా సర్చార్జెస్ ని కాన్స్టిట్యూషన్ ద్వారానే, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ త్రూ ఏ సెంటర్ కలెక్ట్ చేసుకుంటుంది. హవెవర్ ఇట్ ఈస్ అ వరీసమ్ అని చెప్పేసి 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అనడం జరిగింది. ఓకే, ఈ కాంటెక్స్ట్ లో అసలు ఇష్యూ ఏంటంటే, సో 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చింది 41% వర్టికల్ డెవల్యూషన్ ని ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఫినాన్స్ కమిషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఐ హావ్ టోల్డ్ యూ. హవెవర్ ద ఇష్యూ ఇస్, సో మనకి ఏవైతే టాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుందో దాంట్లో స్టేట్స్ కి షేర్ వెళ్తుంది, ఎక్సెప్ట్ సర్చార్జెస్ అండ్ సెసెస్ అనమాట. సో ఈ మధ్య సెంటర్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లాట్ ఆఫ్ సర్చార్జెస్ అండ్ సెస్ చార్జెస్ అనేవి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో సర్చార్జెస్ అంటే ఏంటి, సెస్ చార్జెస్ అంటే ఏంటి, వై ఇట్ ఈస్ ఎ కన్సర్న్. సర్చార్జెస్ అయినా సెస్ చార్జెస్ అయినా, ఓకే, సెస్ అయినా సర్చార్జెస్ అయినా, దీస్ ఆర్ ద ట్యాక్స్ ఆన్ ద ట్యాక్స్ అనమాట. సో ట్యాక్స్ మీద ట్యాక్స్ విధించడాన్ని సర్చార్జెస్ ఆర్ సెస్ చార్జెస్ అంటాం. ఓకే, ఈ సర్చార్జ్ అంటే ఏంటంటే, సో దిస్ ఈస్ జస్ట్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. వెరస్ సెస్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో గవర్నమెంట్, ఇది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కలెక్ట్ చేస్తుంది. సో ద ట్యాక్స్ దట్ ఈస్ లివేడ్ బై ద గవర్నమెంట్ టు రైజ్ ఫండ్స్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్ అయినా ఉండొచ్చు, ఓకే, హెల్త్ సెస్ అయినా ఉండొచ్చు, ఓకే, రూరల్ డెవలప్మెంట్ సెస్ అయినా ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ పర్పసెస్ కి మనం కలెక్ట్ చేస్తే దాన్ని సెస్ అంటాం. నో పర్పస్ అయితే దాన్ని సర్చార్జెస్ అంటాం. బేసిక్ గా రెండు ట్యాక్స్ ఆన్ ట్యాక్సెసే. సో బేసిక్ గా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ సెస్ కానీ సర్చార్జెస్ కానీ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందో, సో దిస్ విల్ నాట్ బి లీవేడ్ టు ద స్టేట్స్. సో ఇవేంటంటే ఇట్ విల్ నాట్ బి షేర్డ్ విత్ ద స్టేట్స్ అనమాట. సో రీసెంట్ గా కలెక్ట్ అయిన ఎక్కువ ట్యాక్సెస్ లో సర్చార్జెస్ అండ్ సెస్ అనేది పెరుగుతుంది అని సదర్న్ స్టేట్స్, మెయిన్లీ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఈ స్టేట్స్ అనేవి దే ఆర్ షోయింగ్ ద కన్సర్న్ అనమాట. సో దాని గురించే ఇక్కడ అరవింద్ పంగారియా గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సర్చార్జెస్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ కాంప్లికేటెడ్ ఫెనామినా అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు తెలియాల్సింది సర్చార్జ్ అంటే ఏంటి, సెస్ అంటే ఏంటి, why it has become a complicated issue. That's it. Okay. So let's see the another article.
mindless splurge, Odisha government's decision to seek external loan for PVTJ development faces scrutiny అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్ గా రీసెంట్ గా ఏమైందంటే ఒడిశా గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు సెక్యూర్ 734 crores అనమాట. ఎక్కడి నుంచి? దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్ గా తీసుకోవాలనుకుంటుంది. ఎక్కడి నుంచి అంటే దేర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఇఫాడ్. ఇఫాడ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. సో ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటుంది అనమాట ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫేజ్ 2 ఆఫ్ పీవీటీజీ గ్రూప్స్. ఓకే, ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి దీన్ని తీసుకొస్తుంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సో ట్రైబల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ షోయింగ్ ద కన్సర్న్స్ అబౌట్ దిస్ మూవ్ దట్ ఈస్ టేకెన్ బై ది ఒరిస్సా గవర్నమెంట్. అసలు ఎందుకు ఈ మూవ్ కి డిస్టర్బ్డ్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే, ఆల్రెడీ మనకు తెలుసు పీవీటీజీస్ 75 పీవీటీజీస్ అనే ఉంటాయి. ఓకే, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో ఈ 75 పీవీటీజీస్ లో మెయిన్ గా మనకి 13 పీవీటీజీస్, ఓకే 13 పీవీటీజీస్ ఒరిస్సాలో మాత్రమే ఉంటాయి. సో బేసిక్ గా పిఎం జన్మాన్ అనే స్కీమ్ తోని రీసెంట్ గా గవర్నమెంట్ ముందుకు వచ్చింది, మనకు తెలిసిందే. ఈ పిఎం జన్మాన్ స్కీమ్ కింద ఈ 75 పీవీటీజీస్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫినాన్షియల్ అలొకేషన్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తుంది. ఆల్మోస్ట్ 24,000 crores ఇస్తుంది అనమాట. సో ఫర్ పిఎం జన్మాన్ స్కీమ్ మెయిన్లీ 18 స్టేట్స్ లో ఉన్నారు వీళ్ళు పీవీటీజీస్, వాళ్ళకి ఇవ్వబోతుంది అనమాట. అయితే ఈ పీవీటీజీస్ కి ఆల్రెడీ ఫండ్ అలొకేట్ చేసింది అండ్ ఆల్సో దాంట్లో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఒరిస్సాకి వస్తుంది బికాస్ ఇట్ హ్యాస్ 13 పీవీటీజీస్. మరి ఇంత కాంట్రిబ్యూషన్ వస్తున్నప్పటికీ, సిగ్నిఫికెంట్ పోర్షన్ వస్తున్నప్పటికీ, వై ఒరిస్సా గవర్నమెంట్ వాంట్ టు టేక్ అ లోన్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్, ట్రైబల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ షోయింగ్ ద కన్సర్న్ అనమాట. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు పీవీటీజీ స్కీమ్ గురించి ఇంపార్టెంట్, పిఎంజీ జన్మాన్ స్కీమ్ అంటే ఏంటో మీకు ఇంపార్టెంట్. సో కైండ్లీ గో త్రూ వాట్ ఇస్ పిఎం జన్మాన్ స్కీమ్, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అది ఎప్పుడు తీసుకొచ్చారనేది ఒక్కసారి యూ హ్యావ్ టు డూ అ రీసెర్చ్ ఆన్ ఇట్. ఓకే, అండ్ ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So there is another article, PM Poshan, Center to bear additional cost of 425.62 crores due to food inflation అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రీసెంట్ గా సెంటర్ ఏం అనౌన్స్ చేసిందంటే అది 425.62 crores ని అడిషనల్ కాస్ట్ ని బేర్ చేస్తుంది అండర్ పిఎం పోషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే రీసెంట్ గా మనకి ఇచ్చిన లేబర్ బ్యూరో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది కంట్రీలో. అండ్ ఆల్సో దీన్ని బట్టి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చెప్పింది అంటే కాస్ట్ ఆఫ్ పల్సెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆయిల్ కానీ 13.7% రైజ్ అనేది మనం చూస్తున్నాం. సో దానికి గాను సో సెంటర్ హ్యాస్ టు బేర్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ 425 crores అని చెప్పేసి సెంట్రల్ అనౌన్స్ చేయడం జరిగింది అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద పిఎం పోషన్ స్కీమ్ ఫర్ 2024-2025. సో ఈ స్కీమ్ కింద బేసిక్ గా దీని ఏమేమంటే, సో 1 hot cooked మీల్ అనేది సర్వ్ చేస్తారు 11 crore స్టూడెంట్స్ కి హూ ఆర్ స్టడింగ్ ఇన్ బాల్వాటికాస్ అండ్ ఆల్సో క్లాస్ 1 to 8 మధ్యలో ఉన్న స్టూడెంట్స్ కి ఇన్ 10 lakh గవర్నమెంట్ స్కూల్స్ లో. ఓకే, గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో ఉన్న చిల్డ్రన్ కి 1st నుంచి 8th క్లాస్ వాళ్ళకి ఈ హాట్ కుక్డ్ మీల్ వన్స్ సర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల అడిషనల్ మెటీరియల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో పల్సెస్ కి అండ్ ఆయిల్ కి ఎక్సెట్రా, దాని వల్ల 425 crores ని ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల బేర్ చేయాల్సి వస్తుంది సెంటర్ అని పిఎం పోషన్ కింద చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ర్యాంక్స్ కేరళ అమాంగ్ ద టాప్ స్టేట్స్ ఫర్ ఎంప్లాయబిలిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్ గా మోస్ట్ ఎంప్లాయబుల్ స్టేట్స్ లో కేరళ ఇస్ టాపింగ్ అనమాట. ఓకే, యాజ్ ఇండికేటెడ్ బై ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025. ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసేది ఎవరు అంటే టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ వీబాక్స్ ఇన్ అసోసియేషన్ విత్ వేరియస్ ఏజెన్సీస్ అనమాట. సో పేరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ వీబాక్స్ అంటాం, in association with various agencies including all India countries like All India Council for Technical Education, Confederation of Indian Industry, Association of Indian Universities. ఓకే, వీళ్ళందరూ కలిసి పర్టికులర్ స్కిల్స్ రిపోర్ట్ ఫర్ 2025 ఇవ్వడం జరిగింది. దీంట్లో కేరళ ఇస్ ఇన్ ద టాప్ పొజిషన్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయబిలిటీ. ఓకే, కేరళస్ వర్క్ ఫోర్స్ దే ఆర్ ఆల్వేస్ షోయింగ్ ద స్ట్రాంగ్ ఎంప్లాయబిలిటీ రేట్ విత్ 71% అనమాట. సో విచ్ ఇస్ మేకింగ్ దెమ్ ప్లేసింగ్ ఇన్ ద బెస్ట్ పొజిషన్ అని చెప్పొచ్చు. సో 5th పొజిషన్ లో ఉన్నారు వీళ్ళు. బేసిక్ గా 5th పొజిషన్ లో ఉన్నారు అని అంటే వీళ్ళకన్నా ముందు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళ తర్వాత కేరళ ఇస్ జాయినింగ్ దెమ్. ఓకే, కేరళ ఇస్ ఇన్ ద 5th పొజిషన్ అనమాట. ఓకే, కేరళ హ్యాస్ జాయిన్డ్ ద ర్యాంక్ ఆఫ్ తమిళనాడు, మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ as the top states favored for employment across India. సో బేసిక్ గా దీని కాంటెక్స్ట్ లో ఈ ఆర్టికల్ రావడం జరిగింది అనమాట.
ఓకే, సో ఫీమేల్ ఎంప్లాయబిలిటీలో కూడా కేరళ ఇస్ ఇన్ ద టాప్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఓకే, ఫీమేల్ ఎంప్లాయబిలిటీలో ఇట్ ఈస్ ర్యాంకింగ్ థర్డ్ అమాంగ్ ద స్టేట్స్ విత్ సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్. సో ఒకసారి ఈ ఆర్టికల్ మళ్ళీ చదవండి. సో దీంట్లో డిఫరెంట్ ర్యాంకింగ్స్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాయి. సో ట్రై టు రైట్ ఇన్ యర్ నోట్స్. ఓకే, సో అదనమాట, దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ డే. సో ఈ పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్ తారా ఐఎస్. అండ్ ఆల్సో ఈ పీడిఎఫ్ క్రెడిట్స్, సో ద కాంటెంట్ ఇస్ ఫైల్డ్ అప్ బై Sanjana ma'am, our content team member. So she has made this PDF in a beautiful way. So అదనమాట ఈరోజు వీడియో. సో ఐ హోప్ దిస్ వీడియో హెస్ యాడెడ్ వాల్యూ టు యర్ నాలెడ్జ్ బేస్. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ యువర్ కామెంట్ ఫీడ్బ్యాక్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.